అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడబోయేది చెత్త గురించి కాదండోయ్, ఒక అద్భుతమైన సజీవమైన రెసిపీ గురించి. దాని పేరే కంపోస్ట్. అవును, మీరు విన్నది కరెక్టే. కంపోస్ట్ ఒక వ్యర్థం కాదు, అదొక జీవమున్న వంటకం. ఇక్కడి ఫోటోలో కనిపిస్తున్నది చూశారా? ఇది కేవలం మట్టి అనుకుంటే పొరపాటే. ఇది మన భూమి ఆరోగ్యాన్ని మార్చే ఒక శక్తివంతమైన పదార్థం. అందుకే రైతులు దీన్ని ముద్దుగా నల్ల బంగారం అని పిలుస్తారు. మరి ఇంత విలువైన ఈ నల్ల బంగారం ఎలా తయారవుతుంది? దాని వెనకున్న సీక్రెట్ రెసిపీ ఏంటి? పదండి, ఈరోజు మనం ఆ రహస్యాన్ని, దాని వెనకున్న సైన్స్ని వివరంగా తెలుసుకుందాం. సరే, ముందుగా ఒక విషయం క్లియర్ చేసుకుందాం. కంపోస్ట్ అంటే కేవలం మొక్కలకి బలాన్నిచ్చే ఎరువు మాత్రమే కాదు, అస్సలు కాదు. దాని విలువ అంతకంటే చాలా చాలా ఎక్కువ. కంపోస్ట్ని ఒక సాయిల్ కండీషనర్ అంటారు. అంటే నేల నాణ్యతను మెరుగుపరిచే ఒక సజీవమైన పదార్థం అన్నమాట. ఇది మ్యాజిక్లాగా వెంటనే పనిచేయదు. సుమారు 3 నుంచి 6 నెలలు టైం తీసుకుని భూమి స్వరూపాన్నే నెమ్మదిగా మార్చేస్తుంది. ఈ నల్ల బంగారం వల్ల కలిగే ప్రయోజనాలు చూస్తే మనకు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఇది నేల సారాన్ని పెంచుతుంది, ఓకే? కానీ అంతకంటే ముఖ్యంగా ఒక స్పాంజ్లా పనిచేసి నీటిని పట్టి ఉంచుతుంది. దానివల్ల నేల కోత దగ్గుతుంది. అంటే లాంగ్ టర్మ్లో మన వ్యవసాయ వ్యవస్థలకే ఒక పెద్ద బలం. సరే, ఏ మంచి వంటకానికైనా సరైన పదార్థాలు, కరెక్ట్ కొలతలు ఎంత ముఖ్యమో కాంపోస్ట్ తయారీ కూడా అంతే. ఇంగ్రీడియంట్స్ని బ్యాలెన్స్ చేయడం చాలా ముఖ్యం. ఇక్కడ చూస్తే వాడాల్సినవి, వాడకూడనివి చాలా క్లియర్గా ఉన్నాయి. పంటల నుండి వచ్చే గడ్డి, ఆకులు, పశువుల ఎరువు ఇవన్నీ గుడ్. కాని మాంసం, పాల ఉత్పత్తులు, వండిన అన్నం, ఇంకా ప్లాస్టిక్, గాజులాంటివి స్ట్రిక్ట్గా నో. ఈ సెలక్షనే మంచి కంపోస్ట్కి ఫస్ట్ స్టెప్. ఇప్పుడు కొంచెం సైన్స్లోకి వెళ్దాం. పర్ఫెక్ట్ కంపోస్ట్ కోసం కార్బన్, నైట్రోజన్ రేషియో 25:1 ఉండాలంటారు. అయ్యో, ఈ నంబర్ చూసి కంగారు పడాల్సిన పనేలేదు. దీన్ని సింపుల్గా ఫాలో అవడానికి ఒక చిట్కా ఉంది. ఆ సింపుల్ రూల్ ఏంటంటే, ఒక భాగం బ్రౌన్స్ అంటే కార్బన్ ఎక్కువగా ఉండే ఎండుటాకులు, గడ్డిలాంటివి తీసుకుంటే దానికి 2 భాగాల గ్రీన్స్ కలపాలి. ఈ గ్రీన్స్ అంటే నైట్రోజన్ ఎక్కువగా ఉండే పచ్చిగడ్డి, కూరగాయల తొక్కలు లాంటివి. బస్ ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే చాలు. సరే, మన రెసిపీకి కావలసిన ఇంగ్రీడియంట్స్ రెడీ. ఇప్పుడు ఆ డిష్ని ఎలా అసెంబుల్ చెయ్యాలో, అంటే ఆ కుప్పను ఎలా కట్టాలో చూద్దాం. ఈ ప్రాసెస్ చాలా సింపుల్. ముందుగా అడుగున గాలి, నీరు పోవడానికి కొమ్మల్లాంటివి వెయ్యాలి. దానిమీద ఒక లేయర్ గ్రీన్స్, ఒక లేయర్ బ్రౌన్స్, కొంచెం ఎరువు, ఇలా పొరలు పొరలుగా వేసుకుంటూ వెళ్ళాలి. మధ్యలో ఒక చిన్న ట్రిక్ ఏంటంటే, కొద్దిగా పాత కంపోస్ట్ లేదా మంచి మట్టిని చల్లాలి. ఇది మంచి బ్యాక్టీరియాని పిలిచినట్టు ప్రాసెస్ ఫాస్ట్ అవుతుంది. ఫైనల్గా కుప్పను సుమారుగా 1.5 మీటర్ల ఎత్తులో ఎండా వానపడని చోట పెట్టాలి. ఇప్పుడు అసలైన మ్యాజిక్లోకి వెళ్తున్నాం. అదేనండి, ఆ కుప్పలోపల ఏం జరుగుతుంది, ఆ కుకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ వంట చేసే చెఫ్స్ ఎవరో తెలుసా? మన కంటికి కనిపించని కొన్ని కోట్ల సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా, ఫంగస్, ఇంకా మన ఫ్రెండ్స్ వానపాములు. ఇవే అసలైన వర్కర్స్. ఆ సేంద్రియ పదార్థాలన్నింటినీ తినేసి, విచ్ఛిన్నం చేసి అద్భుతమైన కంపోస్టుగా మార్చేస్తాయి. ఈ కుళ్ళే ప్రాసెస్ మొత్తం 3 స్టేజెస్లో జరుగుతుంది. ఈ టెంపరేచర్ గ్రాఫ్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. మొదట కుప్ప లోపల హీట్ పుడుతుంది, బాగా వేడెక్కుతుంది. తర్వాత నెమ్మదిగా కూల్ అవుతుంది. చివరిగా మెచ్యూర్ అవుతుంది. ఈ హీటింగ్, కూలింగ్, మెచ్యూరింగ్, ఈ 3 దశలు కరెక్ట్గా జరిగితేనే మంచి కంపోస్ట్ తయారవుతుంది. మరి ఆ లోపలున్న చెఫ్స్ సరిగ్గా పనిచేయాలంటే వాళ్లకు కావాల్సింది సరైన తేమ. మరి తేమ సరిగ్గా ఉందో లేదో ఎలా తెలుస్తుంది? దానికే ఈ సింపుల్ స్క్వీజ్ టెస్ట్. కంపోస్ట్ని చేతిలోకి తీసుకుని గట్టిగా పిండాలి. పిండిన స్పాంజ్లా ఉండాలి. అంటే ముద్దగా అవ్వాలి, కాని చుక్క నీరు కూడా కింద పడకూడదు. అలానే మరీ పొడిపొడిగా కూడా ఉండకూడదు. సరే, ఇప్పటిదాకా అంతా బానే ఉంది. కానీ ఈ పర్ఫెక్ట్ రెసిపీలో పొరపాటున ఒక విషపదార్థం పడితే ఏమవుతుంది? ఇక్కడే కథలో ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. ఉదాహరణకి గన్నేరు మొక్క తీసుకోండి. అది ఎంత విషపూరితమైనదో మనందరికీ తెలుసు. మరి అలాంటి మొక్క ఆకులుగాని, పువ్వులుగాని పొరపాటున కంపోస్ట్ కుప్పలో కలిస్తే పరిస్థితేంటి? ఆ కంపోస్ట్ మొత్తం విషంగా మారిపోతుందా? అక్కడే ఉందసలు మ్యాజిక్. ఒక సైంటిఫిక్ స్టడీ ఏం చెప్తోందంటే,
కంపోస్టింగ్ ప్రాసెస్కి ఆ విషాన్ని కూడా విరిచేసే శక్తి ఉంది. కరెక్ట్ పద్ధతిలో అంటే గాలి తగిలేలా కంపోస్ట్ చేస్తే కేవలం 50 రోజుల్లో ఆ గన్నేరు మొక్కలో ఉండే ఓలియాండ్రిన్ అనే 90% విషం మాయమైపోతుందట. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఆ ఓలియాండ్రిన్ అనే టాక్సిన్ హాఫ్ లైఫ్ అంటే దాని విషప్రభావం సగం కావడానికి పట్టే సమయం కేవలం 15 రోజులే. అంటే ప్రతి 15 రోజులకు విషం సగానికి సగం పడిపోతుంది. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? 2 నెలలు తిరిగేసరికి దాదాపు 90% విషాన్ని ఆ కంపోస్ట్ ప్రాసెసే క్లీన్ చేసేస్తుంది. అంటే కంపోస్టు కుప్ప కేవలం వ్యర్థాల్ని కుళ్లబెట్టేది కాదు, అదొక పవర్ఫుల్ బయోరియాక్టర్, ఒక డీటాక్స్ ఫ్యాక్టరీ అన్నమాట. ఫైనల్గా మన డిష్ రెడీ అయిపోయింది. ఈ నల్ల బంగారం, ఈ బ్లాక్ గోల్డ్ సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉంది. మరి దీన్ని ఎలా వడ్డించాలి, దీని ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. పూర్తిగా తయారైన మంచి వాసనొచ్చే ఈ కంపోస్ట్ని పొలాల్లో వేస్తారు. ఇది వెంటనే మొక్కలకు భోజనం పెట్టడమే కాదు, రాబోయే ఎన్నో పంటల కోసం నేలను ఒక బ్యాంకులాగా సారవంతంగా, ఆరోగ్యంగా తయారుచేస్తుంది. సో చివరిగా చెప్పొచ్చేదేంటంటే, కంపోస్టింగ్ అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. ఇది పనికిరాని వ్యర్థాలను ఒక విలువైన వనరుగా మార్చేస్తుంది. ఇది మన నేలల ఆరోగ్యాన్ని కాపాడుతూ ఒక సస్టైనబుల్ వ్యవసాయానికి గట్టి పునాది వేస్తుంది. చూశారుగా, కంపోస్టు మనకు ఒక పెద్ద విషయాన్ని నేర్పిస్తుంది. ఈరోజు మనం చెత్త అనుకుని పారేసేది రేపటికి ఒక అమూల్యమైన వనరుగా మారొచ్చు. మరి ఆలోచించండి, మనమలా వ్యర్థాలుగా చూస్తున్న ఇంకెన్ని వస్తువులు ఇలా అద్భుతంగా రూపాంతరం చెందడానికి ఎదురుచూస్తున్నాయో.